నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు ప్రసాద్. నిరుద్యోగులు ఈ మాట ఎత్తితే మన కళ్ళెదుటే లక్షలాది మంది కనిపిస్తారు. ఎన్నో ఆశలతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఎలాగైనా ఉద్యోగం సాధించాలన్న ధైర్యంతో, ధీమాతో, ఆశావాహక దృక్పథంతో ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారందరికీ కూడా ఒక తీపి కబురు. 2014 తర్వాత 2019 తర్వాత మళ్ళీ ఇప్పుడు 2024లో ఒక నోటిఫికేషన్ వచ్చింది ఆర్ఆర్బీ నుంచి. ఆర్ఆర్బీకు పలు అంశాలకు సంబంధించి, పలు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడడంతో చాలామంది నిరుద్యోగులు పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వారందరికీ ఒక సబ్జెక్ట్ మెటీరియల్ ఇవ్వాలి. ఆ సబ్జెక్ట్ మెటీరియల్ని వాళ్ళకి అందించడం ద్వారా ఖచ్చితంగా వాళ్ళు ఉద్యోగాన్ని సాధించేందుకు తన వంతు ప్రయత్నం చేయాలి అని సిద్ధమైంది ధీరా ఫౌండేషన్. ధీరా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బొత్స సందీప్. ఈ మాట వింటే ఖచ్చితంగా మనకి బొత్స సత్యనారాయణ గారు గుర్తొస్తారు. ఆయన తనయుడే బొత్స సందీప్. సత్యనారాయణ గారు రాజకీయంగా చాలా బిజీగా ఉంటూ ఆయన ఆలోచన విధానము, ప్రజాసేవ ఆయన ఒకవైపు ఉంటే, బొత్స సందీప్ డాక్టర్గా ఉంటూ 10 మందికి మేలు చేయాలి, ఏ రకంగా వారిని పైకి తీసుకురావాలి, ఏ రకంగా చేయూతనివ్వాలనే ఆలోచన విధానం బొత్స సందీప్ గారిది. ఆయన ఆలోచన నుంచి వచ్చిందే ధీరా ఫౌండేషన్. ధీరా ఫౌండేషన్ ప్రస్తుతం నిరుద్యోగులకు, ఎవరైతే బాధాతప్త హృదయాలకు, చాలా పేదవాళ్ళకి అందరికి కూడా మేలు చూస్తూ వస్తుంది. తన వంతు సాయంగా కృషి చేస్తూ వస్తుంది. అందులో భాగంగానే ఏదైతే ఆర్ఆర్బీ విడుదలైన తర్వాత రైల్వేలో ఉద్యోగాలకు సంబంధించి అసిస్టెంట్ లోకో పైలట్ కానీ, టెక్నీషియన్ గ్రేడ్ 3, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్సు, ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్సు, ఇలాగా చాలా పోస్టులు వేయడం జరిగింది. ఇందులో భాగంగానే వారందరూ కూడా ప్రస్తుతం ఈ పోటీ పరీక్షలకు సంబంధించిన ఏదైతే అవసరమైన పుస్తకాలు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ సూచనలు తీసుకొని వీటిని తయారు చేశారు. ఇవన్నీ కూడా ఇబ్బడమెబ్బడుగా ఇవ్వకుండా ఏదైతే చాలా జిల్లాలు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో చాలా గ్రంథాలయాల్లో వీటిని అందుబాటులో ఉంచారు. ఆ గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచడం ద్వారా చాలామంది నిరుద్యోగులకు వెళ్ళి ఎక్కువ మంది చదువుకునే అవకాశం ఉంటుంది. ఆ రకంగా చూసుకుంటే విజయనగరం జిల్లాకు సంబంధించి చీపురిపల్లి, గరివేడి, గుర్ల, మరకమడదాం, రాజాం, రేగిడి, సంతకవిటి, వంగర మండలాల్లో చాలా గ్రంథాలయాల్లో ఉంచినట్లుగా ధీరా ఫౌండేషన్ ప్రకటించింది. ఈ రకంగా గ్రంథాలయాల్లో నిరుద్యోగులకు సరైన పుస్తకాలను ఈ ధీరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందుబాటులో ఉంచడం ద్వారా వారంతా సద్వినియోగం చేసుకుంటారని భావిస్తోంది. ఇదే కాదు, ఎవరైనా ఆపన్నహస్తం కోరితే ఖచ్చితంగా వారి ఆపన్నహస్తం అందించడంలో ధీరా ఫౌండేషన్ ముందుంది. చాలామందికి ఏదైనా అనారోగ్యం పాలైనప్పుడు వారికి సహకరించడంలోనూ, వారికి సరైన ఆర్థిక ఆర్థిక సహకారం ఇవ్వడం, లేదంటే వైద్య సదుపాయం కల్పించడంలో కూడా ధీరా ఫౌండేషన్ ముందుంది. ఇప్పుడు తాజాగా ఈ ఆర్ఆర్బీ ప్రకటించిన తర్వాత దానికి సరిపడా పుస్తకాలను నిరుద్యోగులకు ముందుంచడంలో ధీరా కృషి చేస్తోంది. ధీరా ఫౌండేషన్ చేస్తున్న కృషిని, ఈ అవకాశాన్ని నిరుద్యోగులు వినియోగించుకోవాలి. తద్వారా ఖచ్చితంగా ఆర్ఆర్బీలో ఉద్యోగం కొట్టేలా కృషి సాగించాలి.